రైతన్న మళ్లీ రోడ్డెక్కాడు. మండుటెండలో పండించిన పంటను కాపాడుకోలేక మార్కెట్లో అమ్ముకోలేక కన్నీరు పెడుతున్నాడు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు వ్యవసాయ మార్కెట్ వద్ద మొక్కజొన్న వరి కొనుగోలు జరగడం లేదంటూ రైతులు భారీ రాస్తారోకు దిగారు. 40 రోజుల క్రితమే ఎమ్మెల్యే ప్రారంభించిన కేంద్రాలు నేటికి కాంటాలు పెట్టకపోవడంపై రైతులు నిప్పులు చెరుగుతున్నారు. తొర్రూరు మహబూబాబాద్ ప్రధాన రహదారిపై రైతులు బైఠాయించడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సుమారు 40 రోజుల క్రితం స్థానిక ఎమ్మెల్యే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని అట్టహాసంగా ప్రారంభించారు. అయితే అప్పటి నుండి ఇప్పటి వరకు ఒక గింజ కూడా కొనుగోలు చేయలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసనలో రైతులు వినూత్నంగా నినాదాలు చేస్తున్నారు. ప్రజాప్రతినిధులను ఉద్దేశించి అత్తాకోడలు రావాలి, మా సమస్యలు తీర్చాలి అంటూ నినాదాలు చేస్తూ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్నతో పాటు వరి రైతులు కూడా తమకు మద్దతుగా నిలిచారు. గంటల తరబడి రాస్తారోకో నిర్వహించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మార్కెట్ అధికారులు ప్రభుత్వం స్పందించి వెంటనే కాంటాలు మొదలుపెట్టాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వర్షాలు కురిస్తే తాము పండించిన పంట పాడైపోతుందని, అప్పుల బాధతో ఉన్న తమను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. Come on.